పొంగనూరు మండలం చదర్లలోని కొలువుతీరిన శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో గురువారం రాత్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శుక్రవారం ఉదయం అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా తీర్చిదిద్దారు. ఉత్సవాల సందర్భంగా ఊరూరంతా అలంకరించుకుందాం అన్నట్లుగా చదర్ల గ్రామం చక్కగా ముస్తాబైంది. పలు రాష్ట్రాల నుంచి తెప్పించిన సువాసనలు వెదజల్లుతున్న అనేక రకాలైన పుష్పాలతో అమ్మవారి ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి నేడు గణపతి పూజ, గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం, పుణ్యావచనం, సప్త మాతృకల ఆరాధన, సప్త మాతృకల హోమం, శ్రీ చౌడేశ్వరి దేవి మూలమంత్ర మట్టనం హోమం యాగం నిర్వహించారు. అనంతరం శ్రీ చౌడేశ్వరి దేవిని బాలా త్రిపుర సుందరి త్రిపుర సుందరిగా అలంకరింపచేస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలా సుందరి దేవి అవతార క్రమాన్ని భక్తులకు వివరించారు. ఇదే చదర్ల గ్రామంలో శుక్రవారం నుంచి ఎన్వీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ను ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి ఈ క్రికెట్ పోటీలకు 50కి పైగా క్రికెట్ జట్టు రావడంతో పోటీలను ట్రస్ట్ కార్యదర్శి ఎం శివకుమార్ రెడ్డి సారథ్యంలో ప్రారంభించారు. 9 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో భాగంగా గెలుపొందిన జట్లకు విజయదశమి రోజున 1,00,000 వరకు బహుమతులు పంచుతున్నట్లుగా ఆయన వివరించారు. శుక్రవారం నుంచి 9 రోజుల పాటు రాష్ట్ర ఖ్యాతి సాధించిన వినోదాల బృందాలతో, రాష్ట్ర కళాకారులతో ప్రతిరోజు సాయంత్రం వినోదాల వల్లనే నిర్వహిస్తున్నట్లుగా ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దసరా మహోత్సవాలు 2024వ సంవత్సరం చాలా ఘనంగా ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు. ఈరోజు ఉదయపూర్వం కలశారాధన, కలశ స్థాపన, గణపతి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, శ్రీ చౌడేశ్వరి హోమం, నిత్య హోమాలు నిర్వహించి అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపి విశేషంగా అమ్మవారిని అలంకరించి ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణతో, అవతారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఇక్కడ 9 రోజులు చాలా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపబడుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క రోజు అమ్మవారు విశేష అలంకారంతో, వివిధ అవతారాలతో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. ఇంతటి క్రతువును ఋత్వికులు చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కావున భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి, ఇంకా 9 రోజులు ఈ శరన్నవరాత్రులు జరుగును కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించిన యెడల మీ కుటుంబంలో సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించగలవని అమ్మవారిని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఇంతటి మహోత్సవాన్ని ఇంతటి ఘనంగా నిర్వహిస్తున్న మన ఆలయ అర్చకులు బాబు స్వామివారికి మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఏడు మేము ఊహించిన దానికంటే రెట్టింపుగా ఇక్కడ ప్రజలు తరలి రావడం జరుగుతుంది. ఆ అమ్మవారి మహిమ చాలా గొప్పది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చాలామంది అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వారి కోరికలు తీర్చుకుంటున్నారు, అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారు. మన ప్రాంత ప్రజలందరూ ఇది గమనించి ఖచ్చితంగా రాగద్వేషాలు, భేదాభిప్రాయాలు లేకుండా ఆలయం వద్దకు వచ్చేసి అమ్మవారి సేవకు పాత్రులు కావాల్సిందిగా ఎన్వీఆర్ ట్రస్ట్ తరఫున చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఇటువంటి మహత్కార్యాన్ని నాచే దిగ్విజయంగా నిర్వహింపజేస్తున్న నా ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొక్క మారు ప్రతి ఒక్కరికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి.